సౌందర్య అనే ఒక అందెగత్తె సౌందర్య అనే ఎంత కామం ఉంది అనేది చూపిస్తే ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. రాపా నువ్వు ఇంకేం బొట్టు పెట్టాలి అట్లా లంగా వేసుకొని రాకూడదా? నువ్వు వేసుకుంటారా చెడ్డి డైరెక్టరా? అట్లని కాదు, నీకు చెట్లలో దిగుతున్నావు కదా, నీకు లంగా ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్తున్నావు. నువ్వు అన్నీ తప్పుగా తీసుకుంటే నేనేం మాట్లాడలేను. ఏందదే? నేను మంచిగా చూసుకుంటా, చాలా బాగా చూసుకుంటా. నేను మంచిగా చూసుకుంటా, చాలా బాగా చూసుకుంటా. దయచేసి నా మాట విని నీకు ఏం తక్కువ లేకుండా చూసుకునే పూచి నాది. ఇదొక్క మాట విను. చిల్లర ఒక్క మాట విను. చిల్లర మళ్ళీ దీనికి కకృతి పడద్దు నువ్వు మళ్ళా. కదా నిన్న వేరే అయిపో కనబడి 88 ఏళ్ళు ఉంటుంది అయిపోక వయసు. 88 ఏళ్ళు ఉంటుంది అయిపోక వయసు. అయిపో కనబడి సౌందర్య అనే ఒక అందెగత్తె తనకి ఇష్టమైన ఉన్నే చేసుకుంటాను, వేరే వాళ్ళని చేసుకోనంటే వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేస్తానని చెప్పి ఊరేసుకుని చచ్చిపోయేది కాదు. 7 వారాల నగర్లు తీసుకొని డబ్బులు తీసుకొని వీటికి చెప్పింది నీ సావు. నువ్వు ఎందుకు అందుకే లంగాలు వేసుకునేది? లంగా కూడా అన్ని ముఠాలే వారాలు చిటాలే వారాలు తప్పితే నీకేమి ఓపిక ఉండదా? నీకు డబ్బు మ్యాటర్ లేడీస్ మ్యాటర్ అంటే నువ్వేమో ఆపుకోలేవేమో కదా నువ్వు. డబ్బు మ్యాటర్ లేడీస్ మ్యాటర్ అంటే నువ్వేమో ఆపుకోలేవేమో కదా నువ్వు. అంటే అది నీ ఊహలది పక్కన పెట్టు. నేను చెప్పింది నేను వచ్చి చుట్టుపక్కల ప్రాంతంలో ఏడో డబ్బులు బంగారు అంతా దాచిపెట్టేసి చెట్టుగా మారిపోయింది. ఇప్పుడు దీనికి మనము రొమాంటిక్గా ప్రేమగా ఇదే ప్రేమగా రొమాంటిక్గా చెట్టుగా మారిపోయింది. మళ్ళా మనం ఇప్పుడు దాన్ని మనకు ఓకే చేసేటట్లకైనా మనం అన్నామంటే యాస్టీస్ నార్మల్ అవుతుంది. బంగారు డబ్బులు దాన్ని మనం రొమాంటిక్ మాట్లాడము అట్లా మాట్లాడము లవ్గా మాట్లాడము కొద్దిగా సీరియస్గా అన్ని విధాల తననికి మనం ఎంత ప్రేమ ఉంది, ఎంత కామం ఉంది అనేది చూపిస్తే ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. చూపిస్తే మళ్ళీ మెయిన్ కామం కోసమే ఇట్లా అయిపోయింది. అవన్నీ దాచిపెట్టి ఆ ప్రేమ కంటే అదే మెయిన్. అవన్నీ చూపిస్తే మళ్ళా నార్మల్ అవుతుంది. ఎప్పుడు అమావాస్య రోజు చంద్రుడు వచ్చిన రోజు, అమావాస్య రోజు నిండు చంద్రుడు వస్తాడు. ఇప్పుడైతేనే అప్పుడు మనం చూడలేం. అప్పుడు మారాలంటే ఇప్పుడు ఇట్లా చెప్పాలా. అందుకు నా వంతు ప్రయత్నం నేను చేసి వెళ్ళిపోదామని అప్పుడప్పుడు చేస్తాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోతాను నేను. ఫుల్ ఫ్లెడ్జ్గా కామము, ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రేమ, ఫుల్ ఫ్లెడ్జ్గా కోపము, బాధ అన్నీ చూపిస్తేనే లొంగుతుంది. ఒక్కసారి లొంగిందే అయిపోయా, అర్థమైంది. ఒక్కసారి లొంగిందే అయిపోయా, అర్థమైంది. ఉండవు పడుకో. కార్లో వస్తుంది, ఫోన్ వస్తుంది, ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పు, కారకాడికి పోయేసి వస్తా. లేదా నువ్వేం చేస్తావు? నేను కొంచెం పని ఏమి బాత్రూమ్ పోతున్నావా? సౌందర్య ముందర బాత్రూమ్ చిల్లరనయలరా నువ్వు. చెప్పినాక బాత్రూమ్ పోతా అంటావు. గాలి పీల్చుకుంటా చెట్లలో అని చెప్పు. మళ్ళీ పోయేది వస్తా నేను. ఫోన్ వస్తే నాకు చెప్పు, వస్తాడు తీసుకొని వస్తా. ఎవరైనా వస్తే చెప్పు, వస్తాడు 10 నిమిషాలు.
నేనెందుకు నేను ఉన్నా కదా నేనెందుకు నేను ఉన్నా కదా నేను చేసుకుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వచ్చేసి నువ్వు ఆ నగలు బంగారం ఏడుంది వచ్చేసి నిన్ను అసలు నా అందగాన్ని పెట్టుకొని నీకెందుకు బాధ నువ్వు? అసలు నా అందగాన్ని పెట్టుకొని నీకెందుకు బాధ నువ్వు మనసు కుమిలిపోవద్దు. రా వచ్చేయి, మన ఇద్దరం ఎక్కడో బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతికేద్దాం. ఓకేనా? ప్లీజ్ దయచేసి వచ్చేయి. సౌందర్య, నీ సౌందర్యం అసలు నడుము, నీ నడుములో బా ఇది నడుము బాగా ఉంది. అసలు నడుము, నీ నడుములో బా ఇది నడుము బాగా ఉంది. వచ్చి నువ్వు సౌందర్య బాధపడకు, నీ లైఫ్ లాంగ్ చూసుకుంటా జీవితాంతం. ఎవరి మాటలు వినకు, అర్థమైందా? అవలా పెడతాను ఏమన్నా బంగారు ఆడుందో చెప్పు, బంగారు నగలు పెళ్లి చేసుకుందాం పోయి కానగలు చేయొద్దు, అర్థమైందా? లోఫర్ మళ్ళా నేను ఎందుకు ఏంటి బాధపడతాను? నువ్వు బాధపడద్దు, అర్థమైందా? నువ్వు ఎప్పటికీ ఏమి మారిపోద్దు. నేనున్నా, ఎందుకు బాధపడతావు? వచ్చేయి లేచిపోదాం రా. నువ్వు ఏంది మరి ఏంటికి అయిపోతున్నావు? చెట్టుకి ఏంటికి మారినావు? వచ్చి బయటకు వచ్చి అడిగేకే మీ నాయన చెప్పు, మీ అమ్మ చెప్పు. చేతకాలం ఉండదన్నా నువ్వు మళ్ళీ ఏదో చెట్టుగా పోయి బాధపడుకుంటా నువ్వు బంగారం చొక్కకుండా తీసుకొని పోతావా? నీకు అంత అవరాయి ఉంటే అడిగితే ఎవరైనా పెళ్లి చేస్తారు. అడుక్కోకుండా నీ ఎందుకు నువ్వే డిసైడ్ చేసుకొని నువ్వే బాధపడుకుంటే ఎవరికి తెలుస్తాయి నీ మనసులో బాధలు? అవన్నీ ఉండాలి కొద్ది మేనేజ్గా. ప్లీజ్ దయచేసి వచ్చే సౌందర్య, కాలు కూడా అడుగుపెట్టి నేను ఎవరి పని చెప్పను, అవసరమే లే. కాలు కూడా అడుగుపెట్టి నేను ఎవరి పని చెప్పను, అవసరమే లే. సరే ఇప్పుడు ఎందుకు చెప్తా సౌందర్య, ప్లీజ్ రా, నా మాట నువ్వు ప్లీజ్ దయచేసి, అర్థమైందా? ప్లీజ్ రా, నా మాట నువ్వు ప్లీజ్ దయచేసి, అర్థమైందా? పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా రా, ఎందుకు ఈ సౌందర్య చేయమ్మా ప్లీజ్, హగ్ మీ ప్లీజ్ సౌందర్య. వచ్చేయి సౌందర్య ప్లీజ్, ప్లీజ్ సౌందర్య. ఎందుకు రా వచ్చేయి, పిల్లలు కందాము, 2-3 పిల్లలు కందాము, ఎక్కడైనా ట్రిప్పులు పోదాము, ట్రిప్పులు ఎంజాయ్ చేద్దాము, కాదు రూమ్లు పోదాము, లాడ్జ్ కావాలంటే మనం ఫ్రీగా మనం ఎంత కోరుకుందామంటే ఏం చేస్తాను? ఏం చేయలేదే. ఏం నిందో మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడలే. మళ్ళీ ఏదో ముద్దు పెడతావు. ముద్దు ఎందుకు పెడితే పూసుకుంటారా? ఏమని ఈగులు వాళ్ళతో అంటే ఇది రేణుగాయల చెట్టేనా? రేణుగాయల చెట్టేనా ఇది? రేణుగాయల చెట్టు ఏం చెట్టు? బాబా సౌందర్య మారనేది రేణుగాయల చెట్టు అంట. ఇదేందో టేక్ చెట్టు ఉన్నట్టుంది ఇది. బాబా సౌందర్య మారనేది రేణుగాయల చెట్టు అంట. ఇదేందో టేక్ చెట్టు ఉన్నట్టుంది ఇది. రేణుగాయల చెట్టు అన్న రేణుగాయల చెట్టు మారినది సౌందర్య అంట. ఇంకోటి ఉంది, ఏమి 2 చెట్లు ఉన్నాయంట. చెట్టు కాదు ఇది. రేణుగాయల చెట్టు పెద్దగా పెరగదా? బొంగులో పెరుగుతుంది, ఇంత ఉంటుంది అంతే. నీ హైట్ అంతేనా? మళ్ళీ పండుగ నీకు తెలియకుండా ఏదైనా సమాచారము తెలుసుకొని ముందు. కొంప తీసి ఇది ఆ చెట్ట. అదే నువ్వు స్టార్టింగ్ లో ఊరేసుకొని అని చెప్తే చూడు,
ఓ నాయనా, ఉరేసుకొని ఒక అమ్మ చచ్చిపోయింది. ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఎవడైనా పాస్ పోసినా, దానికి ఏదైనా మాట్లాడిచ్చినా, చెట్టుని ఏదైనా దగ్గర చేసుకోవాలని చూసినా ఎంత 8 మందిని చంపింది ఇప్పటికి. ఎంత 8 మందిని చంపింది ఇప్పటికి. ఇంటికాడికి పోయి వాళ్ళని ఒక్క సాగు చచ్చినారు, రక్తం గడ్డలు కక్కుని. ఏమి నువ్వేం దీంతో మిస్బిహేవ్ చేయలే కదా, ఏంటంటే అది మాట్లాడలే కదా, ఏమైనా కోపంగా మాట్లాడటము ఏమైనా చేసినావా? నువ్వేమి పోయే కాలం రా పైకారు నా కొడక. నీకు ఇంకా ఊరుగా నాకేం తెలుసు, నేను రేణుగాలి చెట్టు అనుకుని ఇటు పిలుచుకొచ్చిన. వీరగుడు అంటే ఆయప 86 ఏళ్ళు ఉన్నాడు చూసినావు. ఆయపకి ఏమైనా డబ్బులు వేయాల. దయచేసిన ఇప్పుడు ఏమైనా అవుతుంది, ఏమైనా గుండెలో బొడబొడ కొట్టుకుంటానని చెప్పిన. చెట్టు ఎంత భయంకరం ఉంది చూసినావా? నువ్వు చెప్పిందంతా లోపలికి తీసుకొని అది ఆస్వాదించుంటుంది. వచ్చాడు మావాడు వచ్చాడని నీకు ఎత్తారు చూడుగా కెచ్చేసి ఒకటే మార్గం అనుకుండేది. నువ్వు 2300 ఏదైతుంది, ఒకటి ఊదగడ్డి, అర్థమైందా? నిమ్మకాయ 3300 పడుతుంది నిమ్మకాయ. ఆ 3300 నిమ్మకాయ ఆ ఊదగడ్డి తీసుకొని వచ్చి అయిపోతే రాత్రి ఏదో ఒకటి చేపిస్తాను. నువ్వు చెప్పే క్షమాపణలు నువ్వు చెప్పేసి. సౌందర్య రేణుగా చెట్టు అయింది, ఇది టేక్ చెట్టు అయిందంటే ఇంకోటి. అమ్మాయి అంటే అమ్మాయి అనుకుంటానేమో, టేక్ చెక్క. అమ్మాయి అంటే అమ్మాయి అనుకుంటానేమో, టేక్ చెక్క. అందుకే టేక్ అయిండేది. ఇప్పుడు నీకు చెక్క అవుతుంది తైతక్క, అర్థమైందే? నువ్వు చెక్కకంతో నువ్వు చెక్క అవుతావు. ఆ చెక్కతో నువ్వు ఏం చేసుకుంటావు? నీకు ఇంకా స్టార్ట్ మామూలుగా ఉండదు నీకు చెక్కతో. అయినా నువ్వు చెక్కని ఎందుకు గెలికినావు? నువ్వు చెప్పాలి. గుట్లమోడ రేణుగాయ చెట్టు అనుకున్నా, నాకేం తెలుసు? స్వామి ఎందుకు అవుతాడరా? స్వామి కాదు మళ్ళీ ముక్కుడు క్షమాపణ. ఎవరు నేను కూడా తెలిసి వెళ్తావు. 8 మంది ఒవ్వరు లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎవరు కాపాడలేకపోయినారు. అబ్బా ఇప్పుడు నువ్వు ఇది ఎట్లా మళ్ళీ ఇప్పుడు నువ్వు బతుకుతావనే నీ ఆనందం కోసము నేను ఆ ముసలైప డబ్బులు తింటాము. మళ్ళీ ఏనా తింటా. నేను ఆ ముసలైప డబ్బులు తింటాము. మళ్ళీ ఏనా తింటా. 3300 ఇంకా నిమ్మకాయ 3300 ఎందుకు తీసుకుంటాను అనుకుంటా? తినేక అయిపోయి మళ్ళీ నువ్వు మీరు తినే మళ్ళీ ఎట్లా తింటే పాపాచి కూడా పోతా మళ్ళీ నువ్వు నాదేమన్నా తప్పు ఉంది దీంట్లో? చెప్పాలి మళ్ళీ నేనేం చెప్పాలా? నేనేముంది రేణుగాయ చెట్టు అనుకున్నా. తెల్లానికి ఏమైనా మైండ్ ఉందేమో. నిజంగా రేణుగాయ చెట్టు తెలుసు. చిన్నప్పుడు ఎవడో పీక్తంటే గానీ 3వ అంతస్తు నుంచి రేణుగాయ చెట్టు. ఏమి 3వ అంతస్తు ఎంత అంత ఎంత ఉంటుంది? 3వ అంతస్తు నుంచి మేము ఏం కాయలు పీక్తాం? మెంటలా ఏం పీకినావో? ఏమన్నా ఏమైనా ఇల్లు కాదు పీకింటావేమో. చెప్పు. చెక్క నన్ను ఏమనద్దు అని నీటికి చెప్పు. అట్ట అనకూడదు, పదము అనే అనకూడదు. ఈనింది అనుకో చెక్క అనకూడదు. చెక్క అని చెప్తేనే కూల్ అవుతుంది. చెక్క అనక ఏమంటారు? ఐరన్ రాడ్ అంటారా? ముద్రష్టమాడ చెక్క ఇట్లా చెప్పు. కాకపోతే అట్లా తిరగా దేవుడు కాదు కదా, దేవుడు కాదు వాడు, చచ్చిపోయినాడు. చెప్పు. చెక్క నేను పెద్ద చెక్క నేను పెద్ద చెక్క. అర్థం కాదు. అది చెక్క నువ్వు చెక్క అంటే అది వదిలేస్తాడు. అందుకు చెప్పంట. చెప్పు, తేడాగా చెప్పు. చెక్క నువ్వు చెక్క నేను చెక్క ఇద్దరం ఒకటే. ఇద్దరు చెక్కలు కలిస్తే చేసుకునేది ఏముంది? నా తొక్కలో చెక్క నన్ను వదిలేసి చెక్క. ఇద్దరు తొక్క చేయింది చెక్క. నువ్వు 2 చెక్కలు కలిస్తే శ్రద్ధ పెడుతుంది. అది చెప్పు. మళ్ళా నువ్వంటే చిల్లర చేయదు. ఎవరు చెప్పే? చెక్క ఇద్దరము చెక్కే. చెక్కలకి చెక్క అవుతాం. నన్ను ఏదో నీ తమ్ముడిలాగా నీ చెల్లిలాగా అనుకో. క్షమించేసేయి బంగారు. ఎట్లా మన బిజినెస్ ఎట్లుంది? ఓకేనా?
హాయ్ చెక్క. ఓకేనా ఓకేనా ఏమన్నా కావచ్చు, ఒకవేళ ఏమైనా తేడా అయితే నేను చూసుకుంటాలే. చెప్పు మళ్ళా భయపడద్దురా, నేనున్నా కదా. నేను ముస్లిం కలిసి నిన్ను పండబెట్టకైనా సిద్ధపడతాను. నేను ముస్లిం కలిసి నిన్ను పండబెట్టకైనా సిద్ధపడతాను. చిల్లర బజార్ మమ్మడ ఎట్లా పని పెడతావు? పండబెట్టడం అంటే ఇంట్లో ప్రశాంతంగా పండబెడతామంటానా. ప్రశాంతంగా అంటే ఏం ప్రశాంతంగా? ఇంకా నీకు ఏ టెన్షన్ లేకోకుండా హ్యాపీగా చంపేస్తావు, బూజి పెట్టేస్తారని. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటాను. మళ్ళీ భయం మళ్ళీ భయం. ఏంది ఏంది పైన కొమ్మలు కదలాడుతున్నాయి, చూసినావా? గమనించినావా? ఏమో తెలియదు. గమనిలేదా? సరే, వెనక్కి చూడకోకుండా ఏంది పట్టించుకోకుండా సంబంధం లేదన్నట్లు ఊరికే అట్లా తేడాగా అట్లా రన్నింగ్ చేసుకుంటూ పోయి తేడాగా ఈ పక్క రన్నింగ్ చేసుకుంటూ వచ్చి మొత్తం ఇట్లా సైలెంట్గా వెళ్ళిపోదాం అంతే. ఇంకా రన్నింగ్ చేసుకో, తేడా టైప్ రన్నింగ్ చూస్తానులే, గమనిస్తానులే.